బాబు జగజ్జీవన్ బీహార్లోని షహబాద్ జిల్లాలోని చంద్బా గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి శోభిరామ్, తల్లి వసంతాదేవి. వీరు ఏప్రిల్ 5, 1908న జన్మించారు. వీరు అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నం, స్వాతంత్ర సమరయోధులు, సామాజిక న్యాయ పోరాట యోధులు, ఆశాదీపం, విశిష్ట పార్లమెంటేరియన్, నిజమైన ప్రజాస్వామ్యవాది, విశిష్ట కేంద్ర మంత్రి, సమర్థ పరిపాలనా అధ్యక్షుడు, అసాధారణ ప్రతిభావంతమైన వ్యక్తి అని అన్నారు. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో ఎంఆర్పీఎస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. डॉक्टर जगजीवन राव की जोहार जोहार जगजीवन राव की जोहार जोहार జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా 117వ జయంతి సందర్భంగా మా ఎంఆర్పీఎస్ నాయకులు, దళిత నాయకులు, ఇక్కడ వచ్చినటువంటి అందరకు మా ఎంఆర్పీఎస్ తరఫున, అదేవిధంగా ప్రత్యేక విలేకరులకు మా ఎంఆర్పీఎస్ తరఫున ఉద్యమ నమస్కారాలు. ఈరోజు జగజీవన్ రామ్ జయంతి ఫోటోకు దండేసి నివాళులర్పించడం జరిగింది. మా జగజీవన్ రామ్ ఎన్నో పదవులు అనుభవించినటువంటి మహనీయుడు. గత 1908లో పుట్టినటువంటి జగజీవన్ రావు తర్వాత ఎన్నో కేంద్ర మంత్రులుగా, కేంద్ర మినిస్టర్ అయి 50 సంవత్సరాలు పార్లమెంటు ఎంపీగా, అదేవిధంగా ఎన్నో గాంధీ తపకల ఎన్నో ఉద్యమాల ఎన్నికల ఉండేటోడు. కాబట్టి అదేవిధంగా ఉప ప్రధానిగా కూడా దళిత ఉప ప్రధానిగా ఎన్నికైనటువంటి జగజీవన్ రావు ఎన్నో ప్రజలకు సేవలు, ఉద్యమకారులు ఎమ్మడి, అలాగే రాజకీయ పరంగా ఎన్నో ఉద్యమాలు చేసినోడు. ఈ జగజీవన్ రావు మా దళితుల ఉప ప్రధానికి మాకు ఎంతో సంతోషం. అలాగే మచ్చలేని నాయకుడుగా కూడా, చాలా రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు కూడా చేసినాడు. అదే ప్రధానమంత్రి కావడానికి కూడా సిద్ధంగా ఉంటే కొంతమంది అగ్రనాయకులు కూడా మా మంచిని జగజీవన్ రావుని కానియకుండా చేసినటువంటి సందర్భాలు కూడా ఎన్నో అన్మగించినటువంటి మహనీయుడు. అన్ని ఎదుర్కొని ఉప ప్రధానమంత్రికై 50 సంవత్సరాలు పార్లమెంటు మెంబర్గా, మచ్చలేని నాయకుడుగా, అలాగే కేంద్ర మినిస్టర్, వ్యవసాయ మంత్రిగా, రక్షణ మంత్రిగా ఎన్నో మంత్రి పదవి కేంద్ర మంత్రులు కూడా చేసినటువంటి మహనీయుడు. ఇలాంటి మహనీయుడు మా జాతిలో ఉన్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉందని కోరుకుంటూ ఈ ఎంఆర్పీఎస్ బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి ఈరోజు ఎంఆర్పీఎస్ నాయకులు, మరి దళిత నాయకులు అందరము మరి ఈరోజు బాబు జగజీవన్ రావు జయంతి జరుపుకోవడము జరుగుతున్నది. మరి ఇంతకుముందు కూడా జరుపుతున్నారు కానీ నాకు ఎక్కువ గుర్తింపు ఇవ్వలేదు. మరి బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఇప్పుడు సెలవులు ప్రకటించడం కూడా జరుగుతున్నది. అది మాకు చాలా సంతోషము. ఈ బాబు జగజీవన్ రావు మా ఎస్సీల్లో ఇంత ఘనమైన నాయకుడు, ఉప ప్రధానిగా చేసి ఎన్నో పదవులను అభివృద్ధి చేసినటువంటి బాబు జగజీవన్ రావుకి నివాళులర్పించుకోవడం మాకు ఎంతో ఆనందం ఉందని చెప్పేసి